హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై కృష్ణ. రాజస్థాన్ జైపూర్ నుంచి వేగవంతంగా కదిలిన ట్రైన్ ఆంధ్ర చేరడానికి తన శాయశక్తుల వేగవంతంగా కదులుతూ తనలో ఉన్న ప్రయాణికులను చేర్చడానికి సమాంతరంగా ఉన్న పట్టాలపై పరుగులు తీస్తుంది. ఛాయ్ ఛాయ్ అంటూ ఛాయ్ అమ్ముకునే వాళ్ళు వెళ్తూ, సమోసా, ఇడ్లీ, ఊతప్పం అంటూ చిరు వ్యాపారులు వాళ్ళ వృత్తి చేసుకుంటూ, రైలు మొత్తం బోగీలన్నీ తిరుగుతూ వాళ్ళ పొట్టకూటి కోసం పరుగులు తీస్తున్నారు. మరొక పక్క దిగే ప్రయాణికులు ఎక్కడం, దిగే ప్రయాణికులు దిగడం, ఎక్కేటప్పుడు ఎంత కంగారు పడతారో దిగేటప్పుడు అంతే కంగారుని కనపరుస్తూ, ఎక్కే వరకు ఒక టెన్షన్, దిగే వరకు మరొక టెన్షన్ అన్నట్టుగా ఎక్కడం దిగడం చేస్తున్నారు. అదే ట్రైన్లో దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడిప్పుడే మేము మా ఊరికి చేరుకోము అన్నట్టు వాళ్లకు కేటాయించిన సీట్లలో పడుకుంటే, మా గమ్యస్థానం ఎంతో దూరం లేదు, చెరువులోనే ఉన్నాం అన్నట్టుగా కొంతమంది కూర్చుని మాట్లాడుకుంటూ, కొత్త వాళ్లతో కలిసిన కాసేపు అయినా సరే మాటలు కలుపుతూ, వాళ్ల గురించి వివరాలు తెలుసుకుంటూ, తమ గురించి మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ అతీతంగా మధ్యలోనూ ఒక వింత జీవిలా, వాళ్ళందరి మాటలు తనకు అర్థం కాకపోయినా వాళ్ళందరినీ వింతగా చూస్తూ, తన చిన్ని చిన్ని కళ్ళతో వాళ్ళని గమనిస్తూ, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ సీట్లో ముడుక్కుని కూర్చుని ఉంది 20 ఏళ్ల యువతి. ఆమె వేష భాష చూస్తుంటే అసలు ఆ ట్రైన్ ఎక్కడానికి ఆస్కారమే లేదు అన్నట్టు ఉంటే, ఆమె చిన్ని చిన్ని కళ్ళతో మొత్తం అంతా వింతగా గమనించడం చూసి, అసలు ఈ లోకంలోనే ఉందా, లేకపోతే పైనుంచి ఊడిపడిందా అన్నట్టు అనుకోకుండా లేకపోరు. తెల్లని తెలుపు పొడవాటి జడతోటి, తాము ఈ ప్రాంతంది కాదు అని తెలిసేలా ఉన్న కట్టు బొట్టు తీరు, కనీసం మొహం కూడా కనిపించేటువంటి మేలి ముసుగు తలపై నుండి ధరించి ఉండడంతో, ఎవరబ్బా ఈ సుగుణాల సౌందర్య రాశి, అచ్చు శ్రీదేవిలా ఉందే అన్నట్టు ఆ పరదా చాటు కనిపిస్తున్న అందాన్ని చూసి మగవాళ్ళు అనుకుంటుంటే, ఎవరీమా అచ్చు మనం చూసిన హిందీ సీరియల్లోని హీరోయిన్లా అమాయకంగా ఉందే అని ఆడవాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆమెను వాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి గమనిస్తున్న ఒక ట్రైన్ మాత్రం మనకన్నా ముందుగానే ఎక్కింది. కాకపోతే అసలు ట్రైన్ దిగే సూచనలే కనిపించడం లేదు. అసలు ఈమెకి మతి స్థిమితం ఉన్నదా, లేకపోతే ఇంట్లో నుండి పారిపోయి వచ్చిందా అని అనుమానంగా అనుకుంటారు. కానీ ఆ యువతి వాళ్ళందరికన్నా అతీతంగా ఇలా అనుకుంటుంది. ఆ యువతికి తెలుగు రాదు, రాజస్థానీ, అలానే మనకి హిందీ రాదు కాబట్టి మనం తెలుగులో రాసుకుని చదువుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వీళ్ళ భాష అసలు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా జీవితం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగుస్తుంది, కనీసం నేను వెళ్ళే చోటినన్నా మంచి వాళ్ళతో నాకు పరిచయం చేస్తే అంతే చాలు, మళ్ళీ ఆ బంగారు పంజరంలో మాత్రం అడుగు పెట్టకూడదు అనుకుంటుంది ఆ యువతి.